డియర్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. డీసెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా వారి యొక్క కాలేజీలో చేరడం జరిగింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్‌లో. ఆహ్, ఈ 2 సంవత్సరాలు మీరు ఈ కోర్స్ చేసినట్టయితే రేపు ప్రైమరీ టీచర్స్‌గా అపాయింట్ అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ చేస్తారు. ఈ 2 ఇయర్స్ కూడా. దీన్నే మనం తెలంగాణలో టీఆర్‌టీ రిక్రూట్‌మెంట్ లేదా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ అంటాము. దీంట్లో భాగంగా మీరు ఈ 2 ఇయర్స్ కూడా చాలా కష్టపడ్డే మీరు ఈ కోర్స్ చేసినట్టయితే మీరు మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే టీచర్ కావాలనుకుంటున్నారో, మీ ఆశయం ఏదైతే ఉందో అది చేరడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే పూర్తిగా ఇది ఏదైతే మరి స్కూల్‌లో చదువుకున్నట్టు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంటుంది. 2 ఇయర్స్. ప్రతి ఇయర్ కూడా 220, 220 వర్కింగ్ డేస్ ఉంటాయి. అంటే 220, 220 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఏ విధంగా అయితే స్కూల్‌లో ఉంటాయో. అంటే మొదటి సంవత్సరం చూసినట్టయితే మీరు 50 రోజులు స్కూల్‌లో ఉంటారు. దాంట్లో 10 రోజులు స్కూల్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ అంటాము. మళ్ళీ 20 రోజులు మీరు టీచింగ్ ప్రాక్టీస్‌లో ఉంటారు స్కూల్‌లో. అదేవిధంగా సెకండ్ ఇయర్‌లో చూసినట్టయితే మీరు 60 రోజులు స్కూల్‌లో ఉంటారు. 220 రోజుల్లో. టీచింగ్ ప్రాక్టీస్ 1, టీచింగ్ ప్రాక్టీస్ 2, టీచింగ్ ప్రాక్టీస్ 3. సో, దాదాపు మీరు చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల్లో 110 రోజులు మీరు ఫీల్డ్‌లో అంటే స్కూల్‌లో ఉండడం జరుగుతుంది. ఇవే కాకుండా మరి ఈ 2 ఇయర్స్ ఏం సబ్జెక్ట్స్ ఉంటాయన్నది కూడా చాలామందికి సంశయం ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో కలిసి ప్రతి సంవత్సరం కూడా 10 పేపర్‌లుంటాయి. మనం చూసుకున్నట్టయితే మొదటి సంవత్సరం కూడా ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్ ఏవైతే మీరు రాస్తారో మొదటి సంవత్సరంలో 6, సెకండ్ ఇయర్‌లో కూడా 6 ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నల్ పేపర్స్ 2 సంవత్సరాల్లో కూడా 4 ఉంటాయి. సో, 6+4, 6+4. మొదట మనము మరి ఫస్ట్ ఇయర్‌లో ఏం పేపర్స్ ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా దీన్ని షార్ట్‌గా అందరూ సైకాలజీ పేపర్ అంటారు. మనం చూసినట్టయితే దీన్ని చైల్డ్ డెవలప్‌మెంట్ పెడగాలజీ పేపర్‌గా తీసుకోవచ్చు. రెండోది సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులమ్. మూడోదొచ్చేసి ఈసీసీ పూర్వ ప్రాథమిక విద్య. నాలుగోదొచ్చేసి టీచింగ్ ఆఫ్ తెలుగు ఆర్ ప్రైమ్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఐదోదొచ్చి టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఆరోదొచ్చి ఐసీటీ అంటాం. ఇంటిగ్రేటింగ్ టీచింగ్ విత్ కంప్యూటర్ సైన్స్. ఐసీటీ పేపర్ అంటాం. సో, 6 పేపర్‌లుంటాయి. వీటిలో మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు ఫస్ట్ ఇయర్‌లో. మిగతా 4 పేపర్‌లు ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నల్ పేపర్స్ అంటాం. దీంట్లో మనం తీసుకున్నట్టయితే ఆర్ట్ ఎడ్యుకేషన్, కళా విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండోది, మూడోదొచ్చేసి సెల్ఫ్ అండర్‌స్టాండింగ్, నాలుగోదొచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఇంటర్నల్‌గా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. రెండో సంవత్సరం వచ్చేసి మనం చూసినట్టయితే మీకు ఏవైతే ఎక్స్‌టర్నల్ 6 పేపర్‌లున్నాయో ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియా అంటాం. లేదా వర్తమాన భారతదేశంలో విద్య అంటాం. రెండోదొచ్చేసి జెండర్, పర్స్పెక్టివ్ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. మూడోదొచ్చేసి స్కూల్ లీడర్‌షిప్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్. నాలుగోదొచ్చేసి టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. అంటే మెథడాలజీ పేపర్ ఇది. ఐదో పేపర్ వచ్చేసి మనం చూసినట్టయితే టీచింగ్ ఆఫ్ ఈవీఎస్. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్. ముఖ్యంగా ప్రైమరీ లెవెల్‌లో మనం జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ అనము. పర్యావరణ శాస్త్రము కూడా అనము. పరిసరాల విజ్ఞానం అంటాం. ఆరో పేపర్ వచ్చేసి ఇది కూడా ఒక మెథడాలజీ పేపర్. ఈ మెథడాలజీ పేపర్ సెలెక్షన్ చేస్తామంటే 6-8 చెప్పడానికి యూజ్ చేస్తాం. 6-8 అన్నప్పుడు మనం తీసుకున్నట్టయితే 6-8 అన్నప్పుడు తీసుకున్నప్పుడైతే ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు. సో, ఈ 6 పేపర్‌లు కాకుండా ఇంకా 4 పేపర్‌లుంటాయి. దాంట్లో మనం తీసుకున్నట్టయితే వాల్యూ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ మరియు సెల్ఫ్ అండర్‌స్టాండింగ్. సో, మనం తీసుకున్నట్టయితే 2 సంవత్సరాల్లో 6 ఎక్స్‌టర్నల్ పేపర్‌లు, ప్రతి సంవత్సరం 4 ఇంటర్నల్ పేపర్స్. సో, మొత్తం 10 పేపర్లు. ఇవే కాకుండా మనం చూసినట్టయితే సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్‌లో 2 సార్లు ఎగ్జామ్స్ రాస్తారు. సెకండ్ ఇయర్‌లో సమ్మేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇవి కాకుండా ఫీల్డ్ బేస్డ్ అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకున్నట్టయితే మనం చూసినట్టయితే
దాదాపు మరి ఫస్ట్ ఇయర్‌లో 1200 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 1200 మార్కులుంటాయి. సో, మరి ఈ 2 సంవత్సరాలు కూడా మీరు థియరీయే కాకుండా ఫీల్డ్ వర్క్ కూడా చాలా పని చేయాల్సుంటుంది. అదేవిధంగా అసైన్‌మెంట్స్ కూడా పని చేయాల్సుంటుంది. యాక్షన్ రిసర్చ్ లాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాజెక్ట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా మీకు చాలా శ్రమతో కూడుకున్న పని. ప్రతిరోజు మీరు కళాశాలకు వెళ్ళి నిరంతరంగా అభ్యసనం చేసినట్టయితే, నోట్స్ రాసుకున్నట్టయితే ఎందుకంటే రేపు రానున్న టెట్‌లో కావచ్చు, టీఆర్‌టీలో కావచ్చు, కంటెంట్‌తో పాటు మీకు మెథడాలజీ గురించి ఈ 4 మెథడాలజీ ఏవైతే ఉన్నాయో, తెలుగు మెథడాలజీ కావచ్చు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ కావచ్చు, ఈవీఎస్ మెథడాలజీ, అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీ ప్లస్ ఏదైతే ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ పేపర్ చదువుతున్నారో సైకాలజీ పేపర్ అంటాను, అది చైల్డ్ పెడగాలజీ. ఇది కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ 2 ఇయర్స్‌లో ప్రతీది కూడా నోట్స్ రూపంలో తయారు చేసుకొని, శ్రద్ధగా ఒక పద్ధతి క్రమంలో మీరు పోయినట్టయితే, మీ ఆలోచన, మీ ఆశయం ఏదైతే 2 ఇయర్స్ తర్వాత టెట్ క్వాలిఫై కావాలి, టీఆర్‌టీలో సెలెక్ట్ కావాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో సఫలమవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకా డీటెయిల్‌గా మీకు కావాలనుకుంటే, నేను మీకు లింక్ పెడతాను. ఆ లింక్‌లో మీరు చూసుకోవచ్చు. సో, కాబట్టి ఈ 2 సంవత్సరాల కోర్స్‌ను ఆ లింక్‌లో ఒకసారి చూసుకున్నట్టయితే మీకొక బ్రాడ్ ఐడియా అంటే ఈ 2 ఇయర్స్‌లో ఏం చేయబోతున్నామో మీకు తెలుస్తుంది. సో, ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.